మాట. అభిషేకాలు చేసినంత మాత్రాన కళ్యాణాలు కావురా గంగా, అర్థం చేసుకో. వినాలి. చుట్టుపక్కల 40 ఊర్లో 30 ఏళ్లుగా కదిలించలేని పైడి తల్లమ్మ విగ్రహాన్ని ఈ అన్నతో చేర్చాను. అలాంటిది ఈ అన్నయ్య 4 చెల్లెళ్ళ పెళ్లి చేయలేడా? అర్థం చేసుకోవాలి. ఎట్టా శాతం సొత్తగా అత్తారింటికి తోలాలంటే సంకల్పాలు కాదు, సంచుల నిండా కాసులు కావాలా. పదండ్రా. పదండి. ఆ 4 అమ్మాయిల కలలు తీరాలంటే ఆ అర్ధనారీశ్వరుడే దిక్కన్నమాట. ఎట్టా శాతం సొత్తగా అత్తారింటికి తోలాలంటే సంకల్పాలు కాదు, సంచుల నిండా కాసులు కావాలా. అభిషేకాలు చేసినంత మాత్రాన కళ్యాణాలు కావురా గంగా, అర్థం చేసుకో. వరుడు కావలుడు వధువు కావలుడు అని పేపర్లో వేస్తే వస్తాయా భార్య భైద్రులు మోగించుకుంటూ సంబంధాలు? మీలాంటి బ్రోకర్కి కమిషన్ ఇస్తే కళ్యాణం చేస్తారు కదా పంతులు గారు. బ్రోకర్ అనకూడదురా, పెళ్ళిళ్ళ పేరయ్యా అనాలి. అసలు ఈ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? అమ్మాయి ఇంటి పేరు మారుస్తాం, అబ్బాయి ఇంటికి పేరు తీసుకొస్తాం. అబ్బో, బాగున్నారా మూర్తి గారు? నా పేరు నాకు గుర్తు చేసేది నువ్వే కదా గంగా. బాగుండకే కొత్తగా వచ్చిన సంబంధంలా ఉంటేను. 2 టీ బాబు. టీ తాగండి. ఆశగా తాగటం లేదు, ఏదో నీ అభిమానం కొద్దీ. మా చెల్లెలు శ్రీవల్లికి మంచి సంబంధం ఉంటే చెప్పండి. నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను, లేకపోతే చెప్పకపోదును. నాయుడుపేట సంబంధం ఒకటి నానుతుంది. అబ్బాయి ఒకడికి టోపీ పెట్టే రకం కాదు, వాడికి వాడే టోపీ పెట్టుకుంటాడు. ఎందుకంటే వాడిది బట్టతల. తల మీద అరెకరమే ఉందని అనుకోకు, వాడికి ఊరవతల 6 ఎకరాల పొలం ఉంది. ఉన్న పెళ్ళానికి పిల్లలు లేరు, రెండో పెళ్ళంటే సిగ్గుపడినట్టే. మనం కూడా దానికి అభ్యంతరం పెట్టకూడదు. ఏమంటావు? కొడతావెందుకు? ఆ దగులు బాజీ పిల్లలు కనడానికి నా చెల్లెలు కావాలా? ఇంతకంటే గొప్ప సంబంధాలు వస్తాయా? ఎలా వస్తాయి? ఎప్పుడు చూసినా తాగుతూ కనిపించే మీ నాన్న గురించి, ఎప్పుడైనా చూద్దాం అనుకున్నా కనిపించని మీ అమ్మ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా మీ చెల్లెల్ని చేసుకుంటారా? ఫ్రెష్ సంబంధం కావాలంటే కట్నాలు గుమ్మరించే స్తోమత ఉండాలి. నీకున్నది రోషమే, పైసలు లేవు, పరువులు లేవు. చెల్లెలు పెళ్ళిళ్ళు మాత్రం అయిపోవాలి. ఈ మూటలు పక్కన పెడితే 500 ఇస్తానన్నాను, అప్పుడు సరేనని. ఇప్పుడు రానంటే ఎలా? నా పని ఆగిపోతుంది. 600 ఇస్తాను, రారా బాబు. అడగకపోయినా పని చేసి పెట్టావు. నువ్వు అడిగినంత ఇస్తాను.
2000 కావాలన్నయ్య. అంత డబ్బులు ఎందుకమ్మా? షూస్ కోసం అన్నయ్య. ఒక 500 చాలు. మంచం తాకితే మంచిది కాదంటారు. అయ్యో, బాబాయ్. బాబోయేనమ్మా, ఏ? ఎస్ఐ జాబ్స్ కి నోటిఫికేషన్ పడింది. అయ్యో బాబోయ్, నిజమే. ముడుపు కట్టడం కాదు, స్వామికి ముడుపు కట్టాలి. ముందు ఫీజు కడుదువు గానీ అప్లికేషన్ పట్టరామ్మా. రాసి సంతకం పెట్టాలంటే ముందు నువ్వు ఫోన్ పెట్టేయాలి బాబాయ్. పెట్టేయ్. Yes. దీన్ని ఎవడ పెళ్లి చేసుకుంటాడో గానీ ఆ రౌడీ అయితే గానీ ఈ పోలీస్ పిల్లతో కాపురం చేయలేడు. తల మీద గంగను పెట్టుకున్న శివుడే భిక్షాందేహి అంటుంటే నెత్తిన 4 చెల్లెళ్ల బరువు బాధ్యతలున్న ఆ గంగాగాడు పెళ్ళిళ్ళు చెయ్యాలంటే ఎన్ని ఊళ్ళు అడుక్కోవాలరా? నాన్న, వీడికెందుకు వచ్చినావమ్మా? వెళ్ళిపో. సర్టిఫికేట్స్ తీసుకొచ్చాను నాయన. పెళ్ళయ్యకు కూడా నన్ను చదివించమని వాళ్ళని ఒప్పించు నాయన. ఆ తిప్పలేవు, నేను పడతా కానీ నువ్వు పదమ్మా. ఛ! ఆడపిల్లలే అనుకుంటే వాళ్ళు వాడేవి కూడా ఇలా మధ్యలోనే ఆగిపోవాలా? ఛ! సంబంధం కుదిరినదయ్యా. వినపడింది. చప్పట్లు కొట్టింది నీ కూతురిని ఆగమని కాదురా, దీని చదువు ఆపమని. అట్టాగేనయ్యా. 100కి 100 మార్కులు తెచ్చుకుంటే నన్ను చదివిస్తానంటేనే కదా నాన్న నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. అన్నయ్య, నువ్వైనా చెప్పన్నయ్య, నేను పై చదువులు చదువుకొని మన కష్టాలన్నీ గట్టెక్కిస్తానని. ఏయ్, ఏయ్, ఏయ్. నీ కూతురు పేరు సరస్వతారా సోములు? అవునయ్యా. పుట్టింట్లో ఉంటే మార్కులు వస్తాయి, అదే అత్తారింటికి పోతే మార్పులు వస్తాయి. చూడనివ్వరా పోతూ, ఉరుకులాట తగ్గిస్తా. పెళ్ళెప్పుడు? మీకు తీరికున్నప్పుడేనయ్యా. చెప్తాలే నీ బిడ్డ ఎన్ని తరగతులు చదివిందో.
అన్ని కాసుల బంగారం తీసుకుపోదు. అన్నయ్య ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చావా? ఏం తెచ్చావని అడగాలక్క. చిరునవ్వుతో వచ్చాడంటే ఇంకేం కావాలి? కొట్టు కట్టేయక ముందే వచ్చి అన్నయ్య చేతులు వెనక్కి ఎందుకు కట్టేసుకున్నాడో తెలుసుకోవచ్చా? అక్క, చిన్నక్క, మూడో అక్క, త్వరగా రావాలి రావాలి. ఏయ్, ఎందుకే ఊరికి ఇందాక నుంచి? ఏమైందమ్మా అలా ఉన్నావు? పౌడర్ కొట్టినా సున్నం కొట్టినట్టుంది కదన్నయ్య. లేదు లేవే, అలిగింది కాబట్టి అలా ఉంది అంతే. నాగవల్లి అలకను తీర్చాలని పట్టుకొచ్చాను. ఏంటన్నయ్య అది? ఆ కవర్లో ఉన్నది తీసి చూస్తే ఏ ఆగదు. గారాల పట్టి నా ముద్దుల చిట్టి నాగవల్లి చెల్లె ఆ కవర్లో ఏముందో చూడాలి. వెళ్ళవే, జాగ్రత్త. త్వరగా వెళ్ళి ఆ కవర్లో ఏముందో చూడక్క. వెళ్ళు. చాలా బాగున్నాయి అన్నయ్య. వెళ్ళి వేసుకో అక్క. బ్రహ్మాండంగా ఉంటే మాత్రం మెడకి వేసుకొని తిరుగుతావా? అదేంటి? నేను అడిగింది డబ్బులు. షూస్ కోసం అని చెప్పారు కదమ్మా. వీళ్ళు 1,00,000 చెప్తారు. నేను 2,000 అడిగితే డబ్బులు ఇవ్వాలి కానీ బేరాలాడి సంతలో పట్టుకొచ్చిన ఈ షూస్ వేసుకొని కాలేజ్కి వెళ్తే ఏ జాతరలో కొట్టుకొచ్చావని నవ్వుతారు. నీకు నచ్చుతాయమ్మా. ఎవరో ఏదో అనుకుంటారని. నేనే 100 అనుకుంటానన్నయ్య. నువ్వు డబ్బులు ఇస్తే నాకు నచ్చినవి తీసుకొచ్చుకునేదాన్ని కదా. నీకు నచ్చని తీసుకొస్తే ఎవరు వేసుకుంటారు? నాకు అక్కర్లేదు. మరి అంత మొండ చేయకూడదు నాగవల్లి, నిన్నే. పర్లేదు శ్రీవల్లి, పర్లేదమ్మా. చిన్న పిల్ల కదా, తనకు కావాల్సింది తీసుకురాలేదన్న కోపం అంతే. అంతే. అన్నయ్య, తిరుపతి 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 తిరుపతి. దేవుడా, పెదనాన్నకు మెలకువ రాకుండా చూడు స్వామి. తెల్లవారేంత వరకైనా చదువుకుంటాను.
ఏం చేస్తున్నావు? ఆ, మ్హూ. లైట్ ఎందుకు ఆన్ చేసావు? చీకటిగా ఉందని పెదనాన్న. తమాషానా? తలనొప్పిగా ఉందంటే టీ తీసుకొస్తానని చెప్పానండి. ఇదిగోమ్మా తీసుకో. ఇయాల పుట్టి తాగితే నిద్ర రాదు తిరుపతి. అర్ధరాత్రైనా ఆడపిల్లకు నిద్ర రావట్లేదంటే తలకి బాస్కం కట్టాల. అర్థమైందా? ఆ, టీ అని చెప్పినావు గాని కంగారులో కాఫీ పొడేసినావు తిరుపతి. మొగుణ్ణి కాబట్టి ఉమ్మకుండా తాగిన. కొంచెం చూసుకో. అమ్మయ్య. నేను 2000 అడిగితే డబ్బులు ఇవ్వాలి కానీ బేరాలాడి సంతలో పట్టుకొచ్చిన ఈ షూస్ వేసుకొని కాలేజ్కి వెళ్తే ఏ జాతరలో కొట్టుకొచ్చావని నవ్వుతారు. డబ్బులు అడిగితే మట్టుకు ఇచ్చేస్తారా? నెలాఖరంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసు కదా. కష్టమని చెప్పిన నువ్వే సాయంత్రానికల్లా షూస్ తీసుకొస్తే కళ్ళకద్దుకొని కాళ్ళకి వేసుకోకుండా పక్కన పడేస్తుందా? ఎంత పొగరనుకోవాలి. చెల్లెల్నేమనకమ్మా. నువ్వు బాధపడిపోయి అన్నం తినకుండా ఉంటే దాన్ని తిట్టేస్తానన్నయ్య. అయ్యో, తింటానమ్మా. ఆ, ఏమైందన్నయ్య? ఏం కాలేదమ్మా, ఏం కాలేదు. ఏమీ కానప్పుడు చెయ్యి కాలేదన్నయ్య. ఏది చూడనివ్వు. ఏం లేదు. చూడనివ్వన్నయ్య. కలలే తడిసే